students. So this is also requested by a student. So it is a problem. The time taken by workers in performing a job by method 1 and method 2 are as follows. Method 1 gives 20, 16, 26, 25, 23 and method 2 gives 28, 33, 42, 35, 52, 34. Do the data show that the variances of time distribution by the two methods do not differ significantly? So what they are asking that variances అనేవి differ అవ్వవా అవుతాయా అనేవి మీరు ఫైండ్ అవుట్ చేయండి. రెండు మెథడ్స్ ఉన్నాయి, ఆ రెండు మెథడ్స్ని యూజ్ చేసి వేరియన్సెస్ అనేవి డిఫర్ అవుతాయా లేవా అనేసి అంటున్నారు. సో వేరియన్సెస్ అంటే మనకేంటి, టూ మెథడ్స్ ఇచ్చారు. ఇక్కడ టూ మెథడ్స్ టెస్ట్ చేయడానికి వేరియన్స్ అంటే రెండు వేరియన్స్లు ఇచ్చినప్పుడు మనం ఏ మెథడ్ యూజ్ చేయాలి, మోస్ట్లీ ఎఫ్ డిస్ట్రిబ్యూషనే యూజ్ చేస్తామన్నమాట. ఓకేనా. సో దానికోసం నాన్న ఫస్ట్ మన ఎఫ్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా ఏంటో వేసుకుందాము. సో ఎఫ్ distribution, okay, f test equals to or f statistic equals to s1 square by s2 square. So that means ఇప్పుడు మనం ఏం చేయాలంటే s1 square s2 square ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మెథడ్ 1కి వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, మెథడ్ 2కి వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మరి s1 స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి? s1 స్క్వేర్ ఈక్వల్స్ టు 1 బై n1 మైనస్ 1 సమేషన్ xi మైనస్ x1 బార్ హోల్ స్క్వేర్. నెక్స్ట్ మరి s2 స్క్వేర్ ఫార్ములా ఏంటి? 1 బై n2 మైనస్ 1 సమేషన్ xi మైనస్ x2 బార్ హోల్ స్క్వేర్. ఓకేనా, ఇవి మనకి వేరియన్సెస్. మరి ఇక్కడ ఫార్ములాలో మనకి ఏముంది? x1 బార్ ఉంది, x2 బార్ ఉంది. అంటే ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మీన్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. మెథడ్ 1కి మెథడ్ 2కి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మెథడ్ 1 వాల్యూస్ ఏంటవి? మెథడ్ 1 వాల్యూస్ 20, 16, 26, 25, 23. ఓకే, సో దీనికి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వేరియన్స్ మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీన్ ఫార్ములా ఏంటి? x1 బార్ ఈక్వల్స్ టు 1 బై n1 సమేషన్ xi. అంటే ఏంటి? 1 బై n1 అంటే ఎంత మనకి ఇక్కడ? 1 2 3 4 5 కదా. ఓకే, సో 1 బై 5 ఇంటూ సమేషన్ xi. అంటే ఇవన్నీ కూడా మనం ఏం చేయాలి? ప్లస్ చేయాలి. అంటే 20 ప్లస్ 16 ప్లస్ 26 ప్లస్ 25 ప్లస్ 23 ఇవన్నీ కూడా మనం ఏం చేయాలన్నా ప్లస్ చేయాలి. సో దట్ ఈక్వల్స్ టు హౌ మచ్? సో 20 ప్లస్ 16 ప్లస్ 26 plus 25 plus 23. How much? 110. Okay, so 110 divided by 5. So 110 divided by 5. How much? 22. Okay na? So the answer x1 bar equals to how much? Therefore x1 bar equals to 22. Okay na? x1 bar. ఓకే, సో అలానే మనం ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మరి s1 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. s1 స్క్వేర్ ఫార్ములా ఏంటి? ఇది. ఓకేనా, 1 బై n1. సో s1 స్క్వేర్ ఈక్వల్స్ టు 1 బై n1. n1 అంటే ఎంత? 5. సో 5 మైనస్ 1 ఇంటూ సమేషన్ xi మైనస్ x1 బార్. అంటే ఏంటి ఇక్కడ మీనింగ్? x1 అంటే ఏంటి? ఫస్ట్ వన్ 20 అంటే ఏంటి? 20 మైనస్ 22 హోల్ స్క్వేర్ ప్లస్ 16 minus 22 whole square plus 26 minus 22 whole square plus 25 minus 22 whole square plus 23 minus 22 whole square. ఓకే నా, ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో 1 by 4 విల్ సీ. ఇవన్నీ కూడా ఒకేసారి ఫైండ్ అవుట్ చేద్దాం మనం. ఓకే, సో బ్రాకెట్ యూస్ చేస్తున్నాను. సో 20 minus 22 bracket close whole square plus మళ్ళీ బ్రాకెట్ ఓపెన్ 16 minus
22 whole square plus 26 minus 22 whole square plus bracket open 25 minus 22 whole square plus 23 minus 22 whole square. So that equals to how much? 66. Okay na? So ఈ ఆన్సర్ మొత్తం కూడా మనకి ఎంత వచ్చింది? 66 వచ్చింది. So 66. So 66 divided by 4. Divided by 4. How much? 16.5. Okay na? So 16.5. So S1 square ఎంత వచ్చింది ఇప్పుడు మనకి? S1 square equals to 16.5. ఓకే నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మెథడ్ 2. సో మెథడ్ 2 ఫైండ్ అవుట్ చేయాలి. సో మెథడ్ 2 వాల్యూస్ ఏంటవి మనకి ఇక్కడ? 28, సో 28, 33, 42, 35, 52, 34 అనే వాల్యూస్ వేయాలన్నమాట ఇక్కడ మనం. ఓకేనా? సో 28, 33, 42, 35, 52, 34. ఓకేనా? సో ఇప్పుడు మరి ఫార్ములా ఏంటి? x2 బార్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 1/n2 సమేషన్ xi. సో 1/n2 అంటే 1 2 3 4 5 6, ఇక్కడ 6 ఉన్నాయి అన్నమాట. ఓకేనా? సో x వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. సమేషన్ 28 ప్లస్ 33 ప్లస్ 42 ప్లస్ 35 ప్లస్ 52 ప్లస్ 34. ఓకేనా? సో దట్ ఈక్వల్స్ టు యాడ్ చేద్దాం. సో 28 ప్లస్ 33 ప్లస్ 42 ప్లస్ 35 ప్లస్ 52 ప్లస్ 34 ఈక్వల్స్ టు 224. 224 divided by 6. Divided by 6. That equals to how much? 37.33. Okay na? 37.33. Okay. So x2 bar value ఇప్పుడు ఎంత వచ్చింది మనకి? 37.33. ఓకే, దీన్ని సిమిలర్గా మనం 37 అని కూడా అనుకోవచ్చు, లేకపోతే దీన్ని ఇలానే పెట్టేద్దాం మనం. నథింగ్ హ్యాపెన్స్ ఇన్ ఇట్. ఓకేనా? సో ఇప్పుడు మనం S2 స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. S2 స్క్వేర్ ఫార్ములా ఏంటి మనకి? 1/n2 మైనస్ 1. n2 అంటే ఎంత ఇక్కడ? 6. 1/6 మైనస్ 1. సో xi మైనస్ x2 బార్ హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఈ వాల్యూస్ అన్నిట్లో నుంచి ఈ మీన్ వాల్యూ మైనస్ చేసి స్క్వేర్ చేయాలి. అంటే 28 మైనస్ 37.33 హోల్ స్క్వేర్ ప్లస్ 33 మైనస్ 37.33 హోల్ స్క్వేర్ ప్లస్ 42 మైనస్ 37.33 హోల్ స్క్వేర్ ప్లస్ 35 minus 37.33 whole square. Okay, plus 52 minus 37.33 whole square plus 34 minus 37.33 whole square. Okay na? So ila మనం వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో చూడండమ్మా, బ్రాకెట్ ఓపెన్ చేసి 28 మైనస్ 37.33 హోల్ స్క్వేర్ ప్లస్ బ్రాకెట్ ఓపెన్ 33 మైనస్ 37.33 హోల్ స్క్వేర్ ప్లస్ 42 మైనస్ 37.33 whole square plus 35 bracket open 35 minus 37.33 whole square plus 52 minus 37.33 whole 33 whole square plus this one bracket open
34 minus 37.33 whole square equals to how much? 359.3334. Okay. So divided by how much? Divided by 6 minus 1 is nothing but how much? 5. So divided by 5. How much? 71 point. Once again we'll do. Something went wrong. So see here. Bracket open. 28 minus 37.33 bracket close whole square plus again bracket open 33 minus 37.33 bracket close square plus 42 minus 37.33 whole square plus 35 minus 37.33 whole square plus 52 minus 37.33 whole square plus 34 minus 37.33 whole square equals to 359 point something divided by 6 minus 1 in the sense 5. So 71. So S2 square equals to 71.86. Okay, S2 square. Okay, so ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? F equals to, so F equals to S1 square by S2 square. Okay, so S1 square in the sense how much? S1 square 16.5. This is 71.86. Okay na? So greatest value we can write, or else we can do this one. F equals to S2 square by S1 square also we can write. Okay, so that means so highest value is 71.86. No, 71.86. So highest value is 71.86 by so the next value is 16.5. 16.5. Okay, so how much will do? 71.86 divided by 16.5 equals to 4.355. Okay, so this value is 4.352. Or else if you don't have idea, you can do like this also. That is nothing but S1 square is 16.5 by 71.86. That equals to ikkada em ostundi? So 16.5 divided by 71.86. That equals to 0.22. ikkade 0.22, ikkade 4.3552. so ఏదైనా కరెక్టేనా? మరి టేబుల్ వాల్యూ ఏంటి? ఎఫ్ టేబుల్ వాల్యూ మనం ఎక్కడ క్యాలిక్యులేట్ చేయాలి? ఎఫ్ టేబుల్ ఈక్వల్స్ టు n1 minus 1 into n2 minus 1 degrees of freedom at 0.05% level of significance. n1 minus అంటే ఏంటి? n1 అంటే ఎంత మనకి? 4 minus 1. n2 అంటే ఎంత మనకి? 6 minus 1. 4 minus 1, 6 minus ఈ వాల్యూ 6 1 sorry 1 2 3 4 5 6 yes 6 minus 1, that means 5. So degrees of freedom at 0.05% is nana 6.607 anamata. Okay na? So table value manaki enta 6.607 nana. In table value
డైరెక్ట్గా వేసాను. సో హోప్ మీకైతే చూసుకోవడం వస్తుందని అనుకుంటున్నాను నాన్న. లేకపోతే కామెంట్ చేయండి, ఈసారి నేను మీకు టేబుల్ వాల్యూ ఎలా చెక్ చేయాలా అనేది చూపిస్తాను. ఓకే, సో అంటే నాన్న ఇప్పుడు ఈ వాల్యూని కంపేర్ చేసినా సరే ఈ రెండు వాల్యూస్ టేబుల్ వాల్యూస్ కంటే కూడా తక్కువే కదా మనకి. సో ఎలా చేసినా కరెక్టే నాన్న, మనకి కన్క్లూజన్ అనేది సేమ్ వస్తుంది. సో ఇది కంపేర్ చేసినా మనకేంటి యాక్సెప్ట్ నల్ హైపోథసిస్, ఇది కంపేర్ చేసినా యాక్సెప్ట్ నల్ హైపోథసిస్. సో దేర్ఫోర్ ఎఫ్ క్యాలిక్యులేటెడ్ వాల్యూ లెస్ దాన్ ఎఫ్ టేబుల్, అవును కదా. సో therefore accept null hypothesis. null hypothesis అంటే ఏంటి ఇక్కడ, the two methods do not differ significantly, ఓకేనా. సో the variances of time distribution by the two methods do not differ significantly, okay na. So this is about the problem. Okay, so hope everyone understand. నన్ను ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఈ వీడియో యూజ్ అయినప్పుడు ఒక చిన్న లైక్ చేయడానికి ఏమైంది నన్ను, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్. టేక్ కేర్.